నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడానికి గల కారణాలేంటి? చిన్న దేశమైన జపాన్ వడ్డీ రేట్లు పెంచేస్తే ప్రపంచ దేశాలు ప్రభావితమవుతాయా? అమెరికా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? క్రూడ్ ధరలు తగ్గుదలకు గల కారణాలు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ వినోద్ కుమార్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. నమస్తే వినోద్ గారు. ఇక ఎన్ఆర్ఐలు వినోద్ గారిని సందేహాలు అడగాల్సిన నంబర్స్ 914023490015 914023490016 అలాగే వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్కి సంప్రదించగలరు. వినోద్ గారు, ఫస్ట్ ఈ రోజు మనం చూసాం యుఎస్లో స్టాక్ మార్కెట్ ఒకేసారి ఢమాలంది. ఏంటి రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఏదైతే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయిందో, ఫెడరల్ రిజర్వ్ ఏం చేశారంటే ఫస్ట్ మెయిన్గా ఇన్ఫ్లేషన్ గురించి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కాస్త కంట్రోల్ అవడం స్టార్ట్ అయిందో, తగ్గుదల స్టార్ట్ అయిందో, ఎంప్లాయ్మెంట్ డేటా చూశాక ఆలోచన చేస్తామన్నట్టుగా పెండింగ్ పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి. ఓకే, బట్ స్టాక్ మార్కెట్ ఏంటి, జూలైలోనే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అన్న హోప్తోని డిస్కౌంటింగ్ స్టార్ట్ చేశారు. సో మార్కెట్ పెరిగింది. ఒక సైడ్ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ పెండింగ్ పెట్టింది, రెండో సైడ్ మనకు ఫ్రైడే నాడు ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిందో, ఈ రెండు నెగటివ్స్ వలన మార్కెట్లో సెల్ ఆఫ్ రావడం స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇదే టైంలో కోఇన్సిడెంటల్గా జపాన్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. 0.25%, దాదాపుగా 17 ఇయర్స్ తర్వాత. సో ఇప్పటి వరకు జపాన్ నుంచి తీసుకున్న ఫండ్స్ని వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల ఫండ్స్ అన్ని రిటర్న్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, డాలర్ వీక్ అవుతుంది, జాపనీస్ యెన్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ లిక్విడేషన్ ప్రాసెస్లో సెల్ ఆఫ్ కూడా కోఇన్సిడెంటల్గా రావడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ అంతా కుప్పకూలిపోతుంది. ఒక సైడ్ జపాన్, ఒక సైడ్ ఫెడ్, ఒక సైడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇవన్నీ చూస్తూ ఎలక్షన్స్, ఇన్ని కారణాల చేత మార్కెట్ కరెక్షన్ మోడ్లో వెళ్ళి దాదాపుగా 7 to 8% లాస్ట్ 2-3 డేస్లో మన కరెక్షన్ S&P 500 ప్లస్ అట్ ద సేమ్ టైం నాస్డాక్లో కూడా మనం కరెక్షన్ చూస్తున్నాం. ఇప్పుడు ఇండియాలో కూడా మీరు చూడండి, డాలర్ రేట్ పెరిగింది. దాదాపుగా 83.70, 83.80 ఉన్న రూపీ డాలర్ ఇప్పుడు దాదాపుగా 84.10 వరకు టచ్ అయింది ఈరోజు. ఇదంతా ఈ సెల్ ఆఫ్ అంతా ఒక నర్వస్నెస్ క్రియేట్ అవుతుంది యుఎస్ మార్కెట్లో. ఈ రీజన్స్ వల్ల మార్కెట్ అంతా కరెక్షన్ మోడ్లో వచ్చినప్పుడు ఇది మెయిన్గా లిక్విడేషన్ ప్రాసెస్. ఈ లిక్విడేషన్ స్ట్రెంథెన్ అవుతూ ఇన్ఫ్లేషన్ ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్, ఫెడ్ యొక్క డిలే, ఇదంతా కారణాల చేత మార్కెట్ అంతా కరెక్షన్ మోడ్లో వచ్చి దాని ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద కూడా పడి ఇప్పటి వరకు ఇండియాలో ఎలక్షన్ టైంలో అయినా సరే, బడ్జెట్ టైంలో అయినా సరే మార్కెట్లో మేజర్గా కరెక్షన్ రాలేదు. ఫస్ట్ టైం యుఎస్ ఇంపాక్ట్ వల్ల మనకు ఇండియన్ మార్కెట్లో కూడా సెల్ ఆఫ్ హ్యూజ్గా అనిపించింది. దీనివల్ల డాలర్ కూడా స్ట్రాంగ్ అవ్వడం చూసాం. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ప్రతి స్టాక్ 3 to 5% మినిమం కరెక్షన్ చూసాం. ఇండెక్స్ అయితే నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 2.8 to 2.9% నెగిటివ్ క్లోజ్ అవ్వడం చూసాం. సో ఇన్ని ఇష్యూస్ స్ట్రెంథన్ అవ్వడం వల్ల ఇండియన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ కూడా కరెక్షన్ అవ్వడం ఇండియాలో చూస్తున్నాం. అంటే ఇక్కడ జపాన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నారు కదా. జపాన్ కరెన్సీ ఎన్ బలపడడం కారణంగా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లే కుదేలయ్యే పరిస్థితి ఉంటుందా? ఒక చిన్న దేశం కదా జపాన్. ఇప్పటి వరకు 17 ఇయర్స్ నుంచి వచ్చిన అమౌంట్ జపాన్ నుంచి ఎప్పుడైతే జీరో ఇంట్రెస్ట్ ఉందో, ఇన్వెస్ట్మెంట్కి, ఆపర్చునిటీకి మనకు ఫండ్స్ కావాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫండ్స్ కావాలి. ఎప్పుడైతే మనకు 0%లో ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయో డెఫినెట్గా మనం అక్కడ తీసుకొని ఎక్కడో వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వలన ఒక ఆపర్చునిటీ, అంటే మనకు ఒక ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ అనేది పోవడం, అండ్ లిక్విడేషన్ ప్రాసెస్, మెయిన్ లిక్విడేషన్. ఇప్పుడు మనకు ఫండ్స్ అవసరం ఉంది, మనం ఏం చేస్తాం, మన ఇన్వెస్ట్మెంట్స్ని ఫస్ట్ కట్ చేసి వేరే వాటికి ఉపయోగించుకోవడం, లేదంటే రీపే చేయడం, ఇదే మనం చేసే పని. సో ఈ రీపే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ లిక్విడేషన్ వల్ల ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ అంతా ఎక్కడెక్కడ మనీ, జపనీస్ మనీ 17 ఇయర్స్ నుంచి ఉన్న ఫండ్స్ని ఇప్పుడు లిక్విడేట్ చేయడం అవసరం. సో ఈ అవసరం వల్ల ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ అంతా కరెక్షన్స్ మనం చూస్తున్నాం.
ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి న్యూయార్క్ నుంచి కుమార్ గారు. కుమార్ గారు, మీ ప్రశ్న అడగండి. కుమార్ గారు, చెప్పండి. మీ ప్రశ్న అడగండి. హలో, యాక్చువల్లీ నేను కొన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేశాను. బిఫోర్ ఇట్ వాజ్ సో గుడ్, సో సడన్ గా క్రాష్ అయింది. సో మీరు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? సో షుడ్ ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద స్టాక్స్ ఆర్ షుడ్ ఐ ఇన్వెస్ట్ సమ్ మోర్? మీరు ఎలా చెప్తారు? ఓకే, ఫస్ట్ మన మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నప్పుడు ప్యానిక్ అవ్వడం మానేయాలి. మనం గత 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చూసాం. ప్రతి ప్యానిక్ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతూ న్యూ హై చేయడమే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఎస్, మన పోర్ట్ఫోలియో లాసెస్ కనిపిస్తుంటాయి. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ లిక్విడిటీ ఆర్ మార్జిన్ కాల్స్, దెర్ ఈస్ నో అదర్ వే, యూ నీడ్ టు ఎగ్జిట్ ద పొజిషన్స్. అదర్వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ వాట్ ఐ కెన్ లుక్ అట్ ఈస్, మీ లాసెస్లో ఉన్న స్టాక్స్ని ఫండమెంటల్గా మంచిగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ స్టాక్స్, యూఎస్లో డిఫెన్స్ ఇస్ డూయింగ్ ఎక్సలెంట్లీ వెల్. సో డిఫెన్స్ స్టాక్స్ ఉంటే మాత్రం ఫండమెంటల్స్ బాగుంటే, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుంటే, మీరు చేయాల్సిందల్లా యావరేజింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. బట్ ఎప్పుడు చేయమంటే, ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ తీసుకుంటుందో, ఐ థింక్ దే వాజ్ సమ్ మీటింగ్స్ ఎక్స్పెక్టెడ్. ఒక్కసారి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్ వచ్చాక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారనుకోండి, ఇమ్మీడియట్గా యావరేజ్ చేయడం, అంటే ఇంకొన్ని స్టాక్స్ మీరు యాడ్ చేయడం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు లాసెస్లో ఉండి మీ సెక్టర్ ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో అది ఫోకస్లో లేకుండా కంపెనీ లాసెస్ చేస్తుంది అనుకోండి, ఎగ్జిట్ అయ్యి బెటర్ కంపెనీస్కి షిఫ్ట్ అవ్వండి. అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో లెటెస్ సే యూ హ్యావ్ అ డిఫెన్స్ స్టాక్, రైట్? యూ హ్యావ్ అ సమ్ ఎఫ్ఎంసీజీ స్టాక్. సో ఎఫ్ఎంసీజీలో ఉన్న స్టాక్ లాసెస్లో ఉంది, ఫండమెంటల్స్ కూడా బాగాలేదు, అది ఎగ్జిట్ అయిపోయి మీరు డిఫెన్స్ స్టాక్లో యావరేజ్ చేసుకోండి. ఇట్స్ బెటర్ టు డూ దట్. ఆర్ మీకు ఇంకా రిస్క్ అనిపిస్తే బెటర్ టు షిఫ్ట్ టు ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మీకు సెమీ కండక్టర్ ఈటీఎఫ్ ఉంది, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దట్ సెమీ కండక్టర్ ఈటీఎఫ్ బికాస్ సెమీ కండక్టర్ ఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ ఫస్ట్. మీకు మార్కెట్ రివర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ బౌన్స్ అయ్యేది డిఫెన్స్, సెమీ కండక్టర్, ఐటీ, ఫార్మా. ఇవి మీకు ఫస్ట్ బౌన్స్ అవుతాయి. ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇవి బౌన్స్ అవుతాయి. సో మీరు షిఫ్ట్ అవ్వాల్సిన సెక్టర్స్ ఇవి. అందులో మీకు ఆల్రెడీ స్టాక్స్ ఉంటే అందులో మీరు యావరేజ్ చేసుకోండి. రైట్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేయబోతుంది? సింపుల్ అండి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. ఎకానమీ గ్రో అవ్వాలంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఒక కంపెనీకైనా సరే ఎకానమీకైనా సరే ఖర్చులు తగ్గాలి. ఖర్చులు తగ్గాలంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలి. మనం ఒక హోమ్ లోన్ తీసుకుంటాం, మనకు ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో మనం ఉంటాం. అలాంటప్పుడు గవర్నమెంట్ అయినా ఆర్బీఐ అయినా ఫెడరల్ రిజర్వ్ అయినా సరే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది అనుకోండి, మనకు కొంచెం రిలాక్స్ అవుతాం. అప్పుడు మన హోల్డింగ్స్ని అలాగే హోల్డ్ చేస్తాం అండ్ మన ఖర్చుల్ని తగ్గించుకుంటాం. అలాగే ఇన్ఫ్లేషన్ తగ్గడం వలన మనకు కొంత లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ పెరిగితే ఏమవుతుంది? కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగితే ఆటోమేటిక్గా ఎకానమీలో డిమాండ్ పెరుగుతుంది. ఓకే. సో ఒక డిమాండ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే టూల్, వెపన్ ఫెడరల్ రిజర్వ్ దగ్గర ఉంటుంది. ఏ ఎకానమీకైనా సరే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న వెపన్ ఈవెన్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండకపోవచ్చు. ఓకే, ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే యుఎస్లో ఏ ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ని ఇంక్రీజ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వైడ్ ఇప్పుడు ఒక థీమ్గా అయిపోయింది అండ్ ఆల్రెడీ దానిపైన ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. 2030 వరకు ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ దట్. అండ్ ఈవెన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది ఏంటి? స్ట్రెస్, టెన్షన్, వార్. సో దీనికి కావాల్సింది ఏంటి? వెపన్స్. ప్రతి దేశానికి ఈరోజు సేఫ్టీ సెక్యూరిటీ కోసం కావాల్సింది ఫస్ట్ వెపన్స్. ఈవెన్ ఫుడ్ లేటర్, బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు సర్వైవ్. ఆఫ్టర్ దట్ ఓన్లీ యుల్ థింక్ అబౌట్ ఫుడ్ అండ్ షెల్టర్, రైట్?
సో ఇప్పుడు కావాల్సింది డిఫెన్స్ వరల్డ్ వైడ్. ఇండియాలో కూడా చూడండి, యుఎస్లో కూడా చూడండి, డిఫెన్స్ ఈజ్ బికమ్ ద మెయిన్ థీమ్. బడ్జెట్ అలొకేషన్స్ కూడా మీరు చూడండి, డిఫెన్స్ మీద హ్యూజ్ బడ్జెట్స్ వస్తున్నాయి, ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది. సో ఎవ్రీ 3 months 6 months సమ్వేర్ ఆర్ అదర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ వరల్డ్ వైడ్. సో దీనికి కావాల్సింది డిఫెన్స్. సో డిఫెన్స్ మీద ఫోకస్ చేయడం అండ్ సెమీ కండక్టర్ ఇస్ బికమ్ వెరీ వెరీ ఎసెన్షియల్ బికాస్ డిమాండ్ ఈజ్ హ్యూజ్. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దీస్ టూ ఆర్ ద ఇమీడియట్ థింగ్స్. అండ్ సేఫ్ అనుకుంటే S&P 500, నాస్డాక్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. లాస్ట్ మీరు 30-40 years 50 years మీరు చూడండి 14 to 15% రిటర్న్ S&P 500 ఇచ్చింది. సో ఇట్స్ అ బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ S&P 500. ఓకే, సాధారణంగా మనం చూస్తుంటాం స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరిగిపోవడం, యాజ్ యూజువల్గా వెండి ధరలు కూడా పైకి వెళ్ళిపోవడం. ఇప్పుడు రాబోయే రోజుల్లో బంగారం ధర పెరుగుతుందా? గోల్డ్ అట్లీస్ట్ ఇండియన్ కాంటెక్స్లో ఇట్స్ బీన్ గివింగ్ ఆల్మోస్ట్ 9.3% కంపౌండింగ్ రిటర్న్ ఇన్ ఇండియా. అండ్ గోల్డ్ టెక్నికల్గా కూడా పాజిటివ్ ట్రెండ్లో ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫెడరల్ రిజర్వ్కి వెపన్ ఉన్నది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. లేదంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫర్ యుఎస్. రిసెషన్లో వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఈవెన్ జీడిపి కూడా తగ్గే అవకాశం ఉంది అండ్ నెగటివ్ రిసెషనరీ ప్రెషర్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ రేట్ కంపల్సరీ తగ్గించే అవకాశం ఉంది. దాని మీదనే మార్కెట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ తగ్గిస్తుందో ఇంట్రెస్ట్ రేట్, గోల్డ్ ప్రైజెస్ విల్ గో అప్. ఆల్రెడీ గోల్డ్ ఈజ్ ఇన్ ఆల్ టైమ్ హై. మీరు ఫ్రైడే మార్నింగ్ ఆర్ థర్స్డే చూస్తే $2,480-90 లెవెల్ పర్ ఔన్స్ టచ్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ టుడే ప్రపంచం అంతటా స్టాక్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ డౌన్, బట్ గోల్డ్ వాజ్ నాట్ గోయింగ్ డౌన్ మచ్, హార్డ్లీ $50-80. దట్ ఈస్ వెరీ కామన్. But silver was falling huge, but gold was not falling because worldwide gold reserves పెంచుకుంటున్నారు, ప్రతి ఎకానమీ పెంచుకుంటున్నారు. దీంతో ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, ఇంకా గోల్డ్లో డిమాండ్ వస్తుంది. సో గోల్డ్ ప్రైజెస్ విల్ డెఫినెట్లీ గో అప్. దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. కీప్ ఆన్ ఎనీ డిప్ బయింగ్ గోల్డ్, నాట్ ఓన్లీ ఇన్ US, ఈవెన్ ఇన్ ఇండియా. ఓకే, ఈవెన్ యూ హ్యావ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ టు బై gold ETFs, you can buy gold mutual funds also, you can invest. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, బంగారం కంటే కూడా వెండి మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టినట్లయితే అది వేగంగా పెరిగిపోతుంది అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు బంగారమా వెండా అనుకుని తేల్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సేఫ్, స్టేబుల్, కాన్ఫిడెంట్ గోల్డ్. ఓకే. స్పెక్యులేటివ్, రియాక్టివ్ ఇన్వెస్టర్స్కి సిల్వర్. ఓకే. ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఆలోచించే వాళ్ళకి సిల్వర్. ఎస్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్సో హ్యాస్ అ ఇండస్ట్రియల్ అప్లికేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సిల్వర్ ఇస్ అ వెరీ వాలటైల్ మెటల్. అంటే అందరికీ బంగారం కొనే స్తోమత ఉండదు. అదే $1,00,000 ఉంటే కేజీ వెండి కొనేసేయచ్చు. రైట్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ అప్లికేషన్ వైజ్ మనం గోల్డ్ని వాడుకోగలుగుతాం, సిల్వర్ని మేజర్గా మనం వాడుకోలేము. ఓకే, ఫర్ ఆర్నమెంట్స్ అండ్ ఆల్ ఇట్స్ ఫైన్, but that is one of the reasons why silver ornaments are also coming into popular use. Everywhere silver ఆడకం పెరుగుతుంది, పెరగట్లేదని కాదు. బంగారు నగలు కూడా సిల్వర్ మీద కోటెడ్ వచ్చేస్తున్నాయి. yes, but at the same time గోల్డ్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు 14 క్యారెట్ 18 క్యారెట్ క్యారెట్ తగ్గిస్తున్నారు. లైట్ వెయిట్ గోల్డ్ కూడా పెంచుతున్నారు. అవును, గోల్డ్కి ఫర్ ఎవర్ ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గే అవకాశం లేదు. ఒక సైడ్ రీటైలర్స్, కన్జ్యూమర్స్, గోల్డ్ మీద ఉన్న డిమాండ్, రెండో సైడ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, మూడో సైడు ఎకానమీస్ అంతా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నారు. ప్రతి దేశం పెంచుకుంటున్నారు. ఇండియాలో కూడా మీరు చూశారు, బంగారంని తీసుకొచ్చారు లండన్ నుంచి. సో గోల్డ్ రిజర్వ్స్ వరల్డ్ వైడ్ పెరుగుతూనే ఉంది. సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 20-30 years గోల్డ్ డిమాండ్ ఈజ్ ప్రైమరీ. నెక్స్ట్ ఓన్లీ కమ్స్ సిల్వర్. ఎస్, అంటే బంగారం ధరలు తగ్గుతున్నాయా ఇంకా తగ్గుతాయా అని ఆలోచించకుండా మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేయచ్చు అంటారు. ఎస్ఐపి లెక్క చేసుకుంటూ పోతే ఆల్వేస్ బెస్ట్. ఓకే, బికాస్ మీరు ఇప్పుడే అంటున్నారు ఏంటి, ఇట్స్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. వెన్ ఇట్ ఈస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్ యూ కాంట్ పుట్ యువర్ మనీ ఇన్ వన్ అసెట్ అండ్ కీప్ క్వైట్, బికాస్ దట్ అసెట్ వాట్ యు ఇన్వెస్టెడ్ యూ కెన్ నాట్ యూటిలైజ్ మచ్. అలాంటప్పుడు మీరు ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే
యూ కెన్ కీప్ ఆన్ అక్యుములేటింగ్ గోల్డ్ అండ్ మీ ప్రైస్ కూడా యావరేజ్ అవుతుంది. ఓకే. ప్రైస్ కూడా యావరేజ్ అవుతుంది. బై ఛాన్స్ యూ గాట్ బెటర్ ఆపర్చునిటీ, గోల్డ్ ఎక్కువ పడింది అనుకోండి, లంసంలో అప్పుడు ఎక్కువ కొనుక్కోవచ్చు. అండ్ దాన్ని లిక్విడేట్ చేయడం కష్టం. ఒకసారి గోల్డ్ కొంటే దాని అప్లికేషన్ కూడా మనం ఎక్కువ వాడం. ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డా కానీ గోల్డ్ని మాత్రం మనం అలాగే పెట్టుకుంటాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈటీఎఫ్ రూపంలో, మ్యూచువల్ ఫండ్ రూపంలో కొనుక్కుంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే వాటి మీద ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు, లేదంటే లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆ ఫండ్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు అనేవి ఇంకా కొంతకాలం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా? ఎలక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దర్ సో మెనీ డిస్కషన్స్ ఇన్ యుఎస్ మార్కెట్. నవంబర్లో మనకు రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకు అంచనాలు వస్తుంటాయి. ఒక సైడ్ డెమోక్రటిక్ అండ్ ఒక సైడ్ రిపబ్లికన్ వస్తూనే ఉంటాయి. మార్కెట్ కూడా ఆ బ్యారోమీటర్లో తిరుగుతూనే ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఎవ్రీ 6 వీక్స్కి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ డేటా వస్తూనే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ డేటా వస్తూనే ఉంటుంది. మార్కెట్ హెచ్చు తగ్గులు యూఎస్లో అనేది టిల్ ఎలక్షన్స్, అట్లీస్ట్ ఎలక్షన్స్ నుంచి మేబీ నెక్స్ట్ ఫ్రమ్ నౌ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 year, మేబీ బై మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇన్ యుఎస్ హెచ్చు తగ్గులు అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. బట్ బెదరాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధ భయాలు కూడా కాస్త స్టాక్ మార్కెట్లు పడిపోవడం మీద ప్రభావం చూపిస్తున్నాయంటారా? డెఫినెట్గా అండి, డెఫినెట్. మిడిల్ ఈస్ట్లో ఈ వార్ ఫియర్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్నో సప్లై చైన్స్ డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటి ఇంపాక్ట్ ఎకానమీ మీద పడే అవకాశాలు ఉంటాయి. సో అగైన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. డాలర్లో వేరియేషన్ వచ్చే ఆల్రెడీ క్రూడ్ ధరలు తగ్గాయి. డాలర్లో వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది, ఎన్లో వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎకానమీలో డిస్ట్రాక్షన్, డిస్టర్బెన్స్ అనేది వాట్ ఈస్ కాన్స్టెంట్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్. Change is always constant. So we are going to see the economy, the stock market, the oil and gas, metals and even precious metals are going to see huge volatility in the next six months to at least 1 year. మన లాస్ట్ 1 year ఇండియాలో చూసాం. మార్చ్ 2023 till almost November 2023 వరకు హ్యూజ్ అప్స్ అండ్ డౌన్స్, ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. దెన్ ఆఫ్టర్ దట్ స్టార్టెడ్ సెటిలింగ్ డౌన్. ఒక ట్రెండ్ అనేది మనకు, ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు అక్టోబర్, నవంబర్ 2023 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనకు స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ హీటప్ అవుతూ ఉన్నాయి అండ్ సెటిల్ అవుతున్నాయి, అప్పుడు మనకు ట్రెండ్ అనేది సెట్ అయింది. అలాగే యుఎస్ మార్కెట్లో కూడా ఈ మూమెంట్ నుంచి స్టార్ట్ అయింది. బట్ ఈ బాటమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దిస్ బాటమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఇండియన్ మార్కెట్తో కంపేర్ చేయండి. మార్చ్ 2023 is the bottom for Indian market. Elections took place started from somewhere in November, December, state elections and then central elections and all started, completed. Then market got stabilized. So the bottom of March 2023, which is almost 6 months, 1 year before the main elections, is a crucial bottom. So I see this bottom as a main bottom for this elections for the next 1 year in US market at least. So this bottom is going to be crucial. మార్చ్ 2023 మనం ఇండియన్ మార్కెట్లో ఏదైతే బాటమ్ ఫామ్ అయినప్పుడు మనం పట్టించుకోకుండా మిస్ అయ్యామో, ఈ బాటమ్ని కూడా మిస్ అయితే యుఎస్ మార్కెట్లో కూడా మిస్ అయినట్టుగానే మనం గ్రహించాల్సి. ఓకే. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అంటే? డెఫినెట్గా ఒక నర్వస్నెస్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎందుకంటే యుఎస్లో చాలా ఇష్యూస్ అనేది ఉంది. మన ఇండియన్ చూడండి, యుఎస్ మార్కెట్ పడుతున్నా ఇండియన్ మార్కెట్ పడట్లేదు. వరల్డ్ వైడ్ వీ నో దట్ ఇండియా ఈస్ గ్రోయింగ్ అండ్ ఇండియా ఈస్ గ్రోయింగ్ స్ట్రాంగర్ దెన్ యుఎస్ మార్కెట్. అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ యుఎస్ మార్కెట్ కరెంట్ సినారియోలో, బికాస్ ఆఫ్ జీడిపి గ్రోత్, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, because of unemployment rate, so many issues are going on in US economy. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఎలక్షన్స్ తర్వాత చెక్ పెట్టే అవకాశం కనపడుతుంది. సో అప్పటి వరకు యుఎస్ మార్కెట్స్ నర్వస్గా ఉండే అవకాశం ఉంది. బట్ వాటిని ఆపర్చునిటీగా తీసుకుంటే మీరు చూడండి, మనం కోవిడ్ టైంలో యుఎస్ మార్కెట్లో కూడా ఫాల్ అయింది. ఎవ్రీ ఎకానమీ ప్రాబ్లం ఉన్నప్పుడు దే విల్ టేక్ స్ట్రాంగ్ స్టాండ్. It can be whatever thing, printing of money or giving some incentives, whatever thing from the government side, from the Federal Reserve side, they are doing it and they will continue to do it. So market lo ee
కన్ఫ్యూజన్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ అందులో మనం చూడాల్సింది ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్లో స్ట్రాంగ్ ఉన్న సెక్టర్స్ ఏంటి ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ వీఆర్ నాట్ క్లియర్, వీఆర్ లేమన్, వీ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ ఇండెక్స్. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ థింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ గోల్డ్ ఉండనే ఉండింది. సో ఇఫ్ యూ హ్యావ్ కన్ఫ్యూజన్స్, go for gold, go for S&P 500. And any dip, మనం యాజ్ అన్ ఇన్వెస్టర్, ఇఫ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం చూడాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడుంది, సేఫ్టీ ఎక్కడుంది. వీ డోంట్ వాంట్ టు డిబేట్ ఆన్ వాట్ విల్ హ్యాపన్ టు దిస్, వాట్ విల్ హ్యాపన్ టు దిస్. వీ స్పోక్ సో మెనీ థింగ్స్ ఇన్ ద పాస్ట్ అబౌట్ ద లాజిక్. దీనివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, వాటి వలన మనకు ఆపర్చునిటీ వస్తుంది అనేది యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం చూడాల్సిందే. So there are so many sectors which are going to be in limelight in US market. So airlines industry, tourism industry, so there are so many fundamentally very good stocks. Royal Caribbean Cruises, one of the excellent company which is doing excellently well even in pandemic. It fell but it bounced back fast. So those are fundamentally good stocks. Nvidia, somebody missed Nvidia. మన దాదాపుగా 10 times గ్రో అయింది మార్చ్ 2023 నుంచి ఇప్పటి వరకు. ఎన్విడియా హస్ గాన్ ఆల్మోస్ట్ 10 times. నౌ ఇట్స్ కమింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టాప్. టుడే ఐవ్ సీన్ ఇట్స్ అబౌట్ 40-45% డౌన్. $140 నుంచి $95-100కి వచ్చింది. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ వాట్ వీ మిస్డ్ ఇన్ దిస్ కన్ఫ్యూజన్స్. సో ఈ కన్ఫ్యూజన్స్ వలన మనకు ఆపర్చునిటీస్ వస్తున్నట్టుగా మనం చూడాలి. ఏది మనం మిస్ అయ్యామో అది మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అమెరికా జాబ్ డేటా వచ్చాక కూడా ఈ ప్రకంపనలు మొదలయ్యాయని అంటున్నారు. సో ఫ్యూచర్లో ఇలాంటి జాబ్ డేటాని కీలకం కాబోతుందా? డెఫినెట్గా కీలకం కాబోతుంది. వీటి వల్లనే మనకు రిసెషనరీ ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉంది, రిసెషనరీ రియాలిటీ అవ్వబోయే అవకాశం ఉంది. సో అది అవాయిడ్ చేయాలంటే ఫెడరల్ రిజర్వ్ తీసుకునే స్టెప్సే వీటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెడరల్ రిజర్వ్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏ డెసిషన్ తీసుకోబోతుంది అనేది చాలా చాలా యుఎస్ మార్కెట్కి క్రూషల్. వాటి కోసమే మార్కెట్స్ అని ఎదురు చూస్తున్నాయి. అండ్ మార్కెట్ రియాక్షన్ కూడా కారణం ఫెడరల్ రిజర్వ్ చేసిన డిలే అండ్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చిన ప్యానిక్ అండ్ జాపనీస్ నుంచి వస్తున్న న్యూస్, ఇవన్నీ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసినాయి. కాబట్టి మార్కెట్ అంతా లిక్విడేషన్ పొజిషన్లో పోతుంది. దీనికి మనం బెదరాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అండ్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడానికి కారణాలు ఏంటంటారు? వెన్ రిసెషనరీ ఇష్యూస్ వస్తే కన్జంప్షన్ అనేది అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జపాన్ మార్కెట్కి అమౌంట్ పే చేసేయాలి, వాపస్ చేయాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. యూ నీడ్ మనీ టు పే బ్యాక్ వాట్ ఎవర్ థింగ్స్ యూ హ్యావ్, యూ ఆర్ గోయింగ్ టు పే బ్యాక్. సెకండ్ థింగ్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, యాక్టివిటీ తగ్గుతుంది, యాక్టివిటీ లేదు, యాక్టివిటీ గ్రో అవ్వట్లేదు. సో దీనికి కారణం ఏంటి, there is no consumption is coming down, so automatically crude prices will come down because the demand is getting slackened. And US market fall down ఇండియా స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతోంది? యుఎస్ మార్కెట్ ఏదైతే క్రియేట్ చేసిందో లాస్ట్ 1 yearలో, లాస్ట్ మార్చ్ 2023 నుంచి ఇప్పటి వరకు చూసినా కానీ యుఎస్ స్టాక్ మార్కెట్స్ ఎన్నిసార్లు కరెక్ట్ అయినా, ఎంత బెదిరించినా మన ఇండియన్ మార్కెట్ మాత్రం జంకలేదు. ఫస్ట్ టైం లాస్ట్ 1.5 yearలో, ఆల్మోస్ట్ మార్చ్ 2023 టు ఆల్మోస్ట్ 1.5 yearలో ఫస్ట్ టైం ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యూజ్గా రియాక్ట్ అయ్యడం ఫస్ట్ టైం నేను లాస్ట్ 1.5 yearలో చూస్తున్నాను. అంటే ద సిచ్యువేషన్ ఇన్ యుఎస్ ఈజ్ డెఫినెట్లీ సీరియస్ అనేది క్లారిటీ వస్తుంది. అంటే ఎంత స్ట్రాంగ్గా ఇండియన్ ఎకానమీ నిలబడ్డది, స్టాక్ మార్కెట్ని దాన్ని షేక్ చేయగలిగింది అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది మనం గ్రహించాలి. దట్స్ ఫస్ట్ పాయింట్. అండ్ యుఎస్ది ఇంకా సీరియస్ అవ్వబోతుంటే డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫార్మా ఫ్రమ్ ఇండియా, వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఐటీ సర్వీసెస్. All these are going to get impacted because our exports are going to get impacted with the US because the consumption is less, our orders are going to be less, so our IT sector is going to get affected, so our exports are going to get affected, and even our pharma is going to get affected. Now pharma is getting stronger. Actually contract manufacturing India lo, contract manufacturing from pharma is getting stronger.
The reason is they are getting orders not only from Indian, from worldwide. So all those are going to get affected to the pharma sector if this contract manufacturing orders are going to get affected because of the US economy. So if pharma gets affected, IT gets affected, it is going to have impact on the Indian economy. That will also have impact on the Indian stock market. ఇప్పుడు స్టాక్ మార్కెట్ షేర్ ధరలు పడిపోయినప్పుడు పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సేఫ్? అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఈ రకంగా కూడా. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టినట్లయితే మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు అతి త్వరగా ఎక్కువ లాభాలు గడించవచ్చు అని. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఏదైతే సన్ రైజ్ సెక్టర్స్ ఆర్ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ సెక్టర్స్, అట్లీస్ట్ ఫ్రమ్ ఇండియన్ perspective, government has announced a lot of budgets for infrastructure, for railways, for electrical vehicles, for power, even for agriculture. So many budgets are there, plans are there for 2030, plans are there for 2047, right? Those are going to be strong, stable and growing for at least next 5 years to 25 years. That's so it's clear. These are opportunities where మనం అలాంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఇలాంటి ఫాల్లో మనకు గ్రేట్ ఆపర్చునిటీగా మనం చూడాల్సిందే. వీఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. దీస్ ఫాల్స్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. సో సంబడీస్ బ్యాడ్ టైమ్ ఈజ్ సంబడీస్ గుడ్ టైమ్. సో there is some bad time somewhere that is giving impact here, so that's going to be a good time for us to invest in those stocks. But even US economy lo chuste, semiconductor, defense is going to be very strong. Another valuation what we did some study in US market, small cap stocks antam. India lo small cap mid cap stocks have been in limelight in the last 1.5 year. They were giving strength to the Indian stock market along with the large caps. Now US market లో ఇప్పటి వరకు లార్జ్ క్యాప్స్ మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది. బట్ కరెంట్ సిచ్యువేషన్లో యుఎస్ మార్కెట్లో స్మాల్ క్యాప్ సెక్టర్ ఈజ్ అండర్ వాల్యూడ్. దట్స్ వై ఈవెన్ ఇఫ్ యూ సీ నౌ మోస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ విచ్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్ దే హ్యావ్ నాట్ ఫాలెన్ మచ్. ఎన్విడియా 7% పడింది, యాపిల్ 5 to 7% పడింది, S&P 500 పడింది. But there are so many selectively small cap stocks which have not fallen much in the current scenario. We need to search them and then focus on investing in those stocks. రైట్ వినోద్ గారు, చాలా మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.